55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తలేను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్. తప్పు సార్ సార్, ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు, కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష వారికి తెలవాలా, మంత్రి వారికి తెలవాలా. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి ఇవాళ చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలో ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా గట్టి కొట్లాడినాం. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి, ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా. ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు. ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష, ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు, ఇక్కడ మేము మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు సార్. నేను అడగదలుచుకున్నా, ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు, వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష. మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష? వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మేము చర్చ చేసినాం అధ్యక్ష. ఇంత చర్చ జరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీశైలం ఎడవగట్టు కాల్వ 1988-89లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 89లో ప్రారంభించింది, 2001లో పూర్తయింది. 20 సంవత్సరాల నుంచి శ్రీశైలం ఎడవగట్టు కాలువ మీద 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నడుస్తున్న ప్రాజెక్టు, నీళ్ల ద్వారా నడిచే ప్రాజెక్టు అధ్యక్ష. అక్కడ ఈ ప్రాజెక్టును మేము నిర్మిస్తే నిర్వహణ లోపం వల్ల ఆగస్టు 22, 2020 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 రోజుల ముందే హెచ్చరించిన ఇక్కడ సమస్యలు ఉన్నాయి, తక్షణమే అధికారుల నిపుణులను పంపించి ఈ సమస్యల్ని పరిష్కరించండి,
లేకపోతే పెను ప్రమాదం జరగబోతుందని అక్కడ అధికారులు ఇక్కడ ఉండే అధికారులకు హెచ్చరిక లెటర్ పంపించినా వారు మంత్రిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల శ్రీశైలం విద్యుత్ సొరంగం 900 మెగావాట్లది బ్లాస్ట్ అయి 9 మంది చచ్చిపోయినారు అధ్యక్ష. 9 మందిలో ఏఈ ఉజ్మా ఫాతిమా హైదరాబాద్ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఆ అమ్మాయికి మైనారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్తో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి అక్కడ చేరితే ఆ అమ్మాయి ఒక మహిళ అయి ఉండి ఆడబిడ్డ అయి ఉండి అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ కుటుంబాన్ని మేము ఇంటికెళ్ళి పరామర్శించినాము, మేము ఆదుకున్నాం ఆ కుటుంబాన్ని. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి కనీసము మన చాదర్గట్టులో ఉండే ఆ మైనారిటీ ఏఈ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. శ్రీశైల సొరంగము పేలిపోవడం వల్ల 9 మంది ఉద్యోగస్తులు అక్కడికక్కడనే బుగ్గిపాలైపోయిన శవాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఖాళీ బూడిదై మసైపోయినారు. మానవత్వం లేని ప్రభుత్వము దాని మీద విచారణకు ఆదేశించలేదు. కనీసం ప్రమాద స్థలాన్ని మేము పరిశీలించి బాధితులకు కొంత ఉపశమనం కలిగిద్దామంటే మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో కూసబెట్టినారు అధ్యక్ష. ఇన్ని తప్పిదాలు ఎంఐఎం పొత్తులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం నుండి దుర్మార్గాలు చేస్తే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ మీద జరిగిన ప్రమాదం గురించి కూడా మా మిత్రుడు ఈ సభలో ప్రస్తావించి ఉంటే ఎస్ డెఫినెట్ గా మేము అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు లెట్ మీ इसका ये आप क्या करना चाह रहे हैं? आप क्या मदद कर रहे हैं? नहीं, अच्छा दोस्त को स्पीकर सर, अच्छे दोस्त को 10 रुपए देकर साथ में लेना, बुरा दोस्त को 10 रुपए देकर छुड़ा लेना, ऐसे दोस्ती आपको ठीक नहीं है. आप जितना तेलंगाना जनता जिनको तिरस्कार किए वहां पर बिठाए, उनके तरफ आप क्यों वकालत ले रहे? अब रहा अब फाइनल बात है, आप 7 सीट जीते, मगर बहादुरपुरा में कितने वोटों से जीते, नामपल्ली में कितने वोटों से जीते, एक बार ये भी आप हिसाब किताब ले लो. अकबर साहब, हमको कोई एतराज नहीं है. आपके पार्टी जिताने के लिए आपके पार्टी अगर 9 सीट 10 सीट 12 सीट कुछ भी जीतने के लिए आपका पॉलिटिकल पार्टी का हक है, मगर माइनॉरिटी का हक बचाने का जिम्मेदारी हमारे है. हर बहुत सारे प्रदेशों में हम मुख्यमंत्री बनाए, इस देश का राष्ट्रपति माइनॉरिटी को हमने बनाया, आपने नहीं बनाया. आप नहीं बनाया. बिहार के, उत्तर प्रदेश के, महाराष्ट्र में हम लोग मुख्यमंत्री बनाए माइनॉरिटीज को. इस देश का राष्ट्रपति हम ही ने बनाया माइनॉरिटी को. आपके सुझाव से नहीं, हमारे जिम्मेदारी है माइनॉरिटी को साथ में लेकर चलने का. हम किसी से माइनॉरिटी वेलफेयर के लिए किसी से सीखने का जरूरत नहीं है. 4% रिजर्वेशन दिया, हमने दिए. 12% वादा किया, धोखा किया 100 आदमी से, आप दोस्ती कर रहे. ये ठीक नहीं. आपका मर्जी, आप डिसाइड कर लो किसके साथ में रहना. मोदी के साथ में रहना, मोदी को मदद करने वाले के साथ में रहना, न्यूट्रल रहना, सेक्युलर रहना, आपका मर्जी है. आपका मर्जी को हम कुछ नहीं बोल सकते. मगर कांग्रेस के ऊपर जब इल्जाम लगाने के लिए कोशिश कर रहा है, सोच कर इल्जाम करो, क्योंकि अब हम लोग స్పీకర్ సార్ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు స్వతంత్రమైన రాజకీయ పార్టీ, వాళ్ళు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వాళ్ళు పొత్తులు పెట్టుకునేదాన్ని, పోటీ చేసేదాన్ని కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకించదు. మా విధానం మాది, వాళ్ళ విధానం వాళ్ళది. అయితే మైనారిటీ యొక్క వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది 100%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కమాలుద్దీన్ గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్గా మైనారిటీని పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని
ఎవరు శంకించవలసిన పని లేదు. వారు ఎక్కడి నుంచి అయితే ఎన్నిక వచ్చిండ్రో ఆ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంత అభివృద్ధికి పోయినా వారు మాట్లాడవచ్చు, వారు సూచనలు చేయొచ్చు. వారిని సూచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. కేటీఆర్ గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు దయచేసి, ప్లీజ్ ప్లీజ్. అక్బరుద్దీన్ సాబ్.